క్రిస్పీ టేస్టీ కజ్జికాయల కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 కప్పు వరకు మైదా పిండి తీసుకొని చిటికెడు సాల్ట్ వేసి కలిపిన తర్వాత గోరువెచ్చని 4 స్పూన్ల నెయ్యి వేసి కలుపుకోవాలి. నీళ్లు కొద్ది కొద్దిగా వేసి కలుపుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఆయిల్ అప్లై చేసి అరగంట పాటు పక్కనుంచాలి. పాన్‌లో 2 స్పూన్ల నెయ్యి వేసి తురిమిన కొబ్బరి 1 కప్పు వరకు వేసి 2, 3 నిమిషాల పాటు వేయించి చల్లారనివ్వాలి. 5 ఏలకులు, 1 కప్పు పుట్నాల పప్పు తీసుకొని ఫైన్‌గా బ్లెండ్ చేసుకోవాలి. పుట్నాల పప్పు, తురిమిన కొబ్బరి, బెల్లం పొడి 3 కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మైదా పిండి కొద్దిగా తీసుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి. పప్పుల పొడి కుడుములా చేసి మధ్యలో పెట్టి ఎడ్జెస్ వాటర్‌తో సీల్ చేయాలి. మరీ ఎక్కువ తేమ చేయకుండా ఎడ్జెస్ ప్రాపర్‌గా క్లోజ్ చేస్తే వేయించేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా ఉంటుంది. కజ్జికాయ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్క్‌తో డిజైన్ ఇచ్చి పక్కన పెట్టండి. మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు క్రిస్పీగా రావాలంటే పిండి చాలా ఓపికగా కలుపుకోవాలి. పైన క్రిస్పీగా లోపల పర్ఫెక్ట్ పూర్ణంతో కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీవి ఫుడ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.